శరీరానికి ఆరోగ్యం, మనసుకి ప్రశాంతత కావాలి అంటే ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇలా హ్యాపీగా ప్లెజెంట్గా ప్రకృతి చుట్టూ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ప్రజెంట్ అయితే నేను జహీరాబాద్లో ఉన్నాను. మన ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారి హర్బా వ్యాలీకి వచ్చేసానమాట. సో ఇక్కడ ప్రతి ఒక్క మొక్క, చెట్టు, వేర్ల దగ్గర నుండి ఆకులు, అలాగే కాయలు, పండ్లు, ప్రతి ఒక్క దానికి కూడా మంచి మెడిసినల్ వాల్యూస్, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఏ చెట్టు ఎలా ఉపయోగపడుతుంది మనకు, ఏ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ మనము ఏ డిజార్డర్స్కి, డిసీజెస్కి ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా తెలుసుకుందాం. సో మన ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్తున్నారు అవన్నీ కూడా ఆయన నోట్ నుండి క్లియర్గా తెలుసుకుందాం. కాసేపట్లో అంతా జాయిన్ అవబోతున్నారు ఆంజనేయ రాజు గారు. ఆయనతో మాట్లాడదాం. లెట్స్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. సార్, టచ్ మీ నోట్ అంటే చిన్నప్పుడు బుక్స్లో చదువుకున్నాం, చిన్నప్పుడు చూసాం, కానీ దీనికి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయా? చాలా ఉంటాయమ్మా, చాలా అంటే చాలా ఉంటాయి. దీన్ని నిద్రగన్నిక అంటారమ్మా, లజ్జాలు అంటారు. లజ్జాలు అంటే ఏంటంటే సిగ్గు మొక్క అని కూడా అంటారు. ఓకే. ఎందుకంటే ఇలా ముట్టుకుంటే ముడుచుకుపోతుందమ్మా. అదిగో చూడండి ఎలా ముడుచుకుపోతుందో. అలా ముట్టుకుని ఇలా కదిపిన వెంటనే ముడుచుకుపోతుంది అనమాట. అందుకు దీన్ని సిగ్గు మొక్క అంటారు, లజ్జాలు అంటారు. అనేక రకాల వ్యాధుల మీద ఇది పనిచేస్తుంది. యూరినరీ ఆర్గాన్స్ మీద వండర్ఫుల్ ప్లాంట్ అమ్మ ఇది. ఈ ఆకుని తీసుకోవాలి జాగ్రత్తగా. ఇది ముళ్ళతోటి కూడి ఉంటుంది. ఈ నిద్రగన్నికలో 3 రకాలు ఉంటాయమ్మా. చిన్న పొదలేగా రౌండ్గా వచ్చి పసుపచ్చ పువ్వులకు వస్తుంది. ఇది తీగిలాగా పాకి దీనికి గులాబీ ముళ్ళులే ఉంటాయమ్మా. ప్లాంట్ అంతా మొక్క గులాబీ ముళ్ళతో కూడి ఉంటుంది. అటువంటి ముళ్ళు ఉంటాయి, ముట్టుకుంటే గుచ్చుకుంటాయి. ఇది ఇంకోటి ఉంటుందమ్మా, అది నీటి మీద పాకుతుంది చెరువుల్లో. దాని పేరు డిఫరెంట్గా ఉంది. ఈ 3 కూడా ఈ దీంట్లోకి వస్తాయి, నిద్రగన్నికలోకి వస్తాయి. ఇది దీని యొక్క ఆకు తీసుకుని, ఆకు ముడిసిపోయిన చూడండి ముట్టుకోగానే, దీన్ని నూరుకుని మాత్ర కట్టుకోవాలమ్మా. డైరెక్ట్గా దీన్నే ఇదే ఆకుని కలెక్ట్ చేసుకుని సండే రోజున బాగా నూరుకుని ఒక బఠానీ గింజలే మాత్ర కట్టుకుని ఉదయం 2, సాయంత్రం 2 కానీ బాడీ తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఒక్కొక్క మాత్ర వేసుకుంటే, ఎవరికైతే గాల్ బ్లాడర్ ఎన్లార్జీ వల్ల ఫ్రీక్వెంట్ యూరినేషన్, అనేక వ్యాధులు, ఇవాళ 45-50 ఏళ్ళు వచ్చేసరికి గాల్ బ్లాడర్ అనేది ఇబ్బంది పడుతున్నారు. ఎంత పెద్దగా ఇబ్బంది పెడుతుందంటే అది తెల్లవారులు నిద్ర ఉండదు. దానికి మందు ఇవ్వండి సార్, మీరు ఎంత కావస్తే అంత తీసుకోండి అని అడుగుతూ ఉంటారు అందరూ. ఇది దీని యొక్క ఆకును కలెక్ట్ చేసి మనం నూరి ఆ మాత్ర కట్టుకుని ఇస్తే కనుక అనేక మూత్ర వ్యాధులు, మెయిన్ ఏదైతే లూజ్ అయిపోయిన గాల్ బ్లాడర్ ఉందో అది మళ్ళీ యథాస్థితికి రావడానికి ఆస్కారం ఉందండి. అదేవిధంగా ఈ టాబ్లెట్స్ ఇలా కంటిన్యూగా ఒక 5-6 నెలలు తిన్నారనుకోండి, మీ పైల్స్ తగ్గిపోతున్నాం. ఎటువంటి ఆపరేషన్ అక్కర్లేకుండా పైల్స్ తగ్గుతుంది. ఇదే ఆకు పసరుని లేకపోతే వేరు యొక్క పసరు నలిపి దాని నుంచి వచ్చే రసాన్ని దూదిలో తడిపమ్మ, దాన్ని ఒత్తుగా చేసి పిస్టులా అంటాం మనం, భగంధరం అంటారు తెలుగులో. ఆ భగంధరం అనేది మన యానస్ చుట్టూరు ఒక 3-4 అంగుళాల్లో మన బైబర్త్లోనే ఒక డెడ్ నర్వ్ ఉంటుందండి. ఆ డెడ్ నర్వ్ శరీరం దీంతో పని లేదు కదా అని అలా వదిలేస్తున్నాము. ఎప్పుడైతే ఇది మన శరీరానికి అడ్డం అనుకుందో దాన్ని బయటకు పంపించేయటం కోసం అక్కడ పస్ ఫామ్ చేస్తుంది మన బాడీ. ఆ పస్ అలా పెరిగి పెద్ద హోల్ అయిపోయి అక్కడ ఫంగల్లో బ్యాక్టీరియా చేరి ఇంకా తగ్గదమ్మా జీవితం. దాన్ని ఆపరేషన్ చేయాలంటే ఒక 3-4 ఇంచెస్ ఇంత మాంసం ముక్క తీసేస్తారు. అది మళ్ళీ పోడాలి. ఆ రూట్లో ఏ చిన్న భాగం ఉండిపోయినా మళ్ళీ వచ్చేస్తుంది. కానీ అది ఓపెన్ అయినప్పుడు దీని యొక్క ఆకు రసం ఇంజెక్ట్ చేసిన దాని వేరు రసం తీసుకుని ఆ రసంలో దూది తడిపి దాన్ని పైనేసి కడతా ఉన్నా ఆ హోల్ మొత్తం మళ్ళీ మాంసం పట్టేసమ్మా క్లోజ్ అయిపోయి శాశ్వతమైన పరిష్కారం దీనివల్ల. కంప్లీట్ డెడ్ సెల్ లాగానే ఉంటుంది, డెడ్ నర్వ్ లాగా, మొత్తం డెడ్ నర్వ్ లాగా అయిపోయి పూర్తిగా తగ్గిపోతున్నాం ఆ వ్యాధి. అది ఎంత ప్రమాదం అంటే ఒకసారి ఓపెన్ అయ్యి మళ్ళీ క్లోజ్ అయ్యి, ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యి అలా అది ఎంత లావున అయిపోతుంది అంటే మీ 3-4 ఫింగర్స్ అందులోకి వెళ్ళిపోతాం చెప్తుంటేనే. అలాగే యానస్ పక్క నుంచి ఒక హోలు పేగుల్లోకి వెళ్ళిపోతుందమ్మా. వెళ్ళిపోయి మోషన్ కూడా అందులోంచి వచ్చేస్తా ఉంటుంది. బ్లడ్, మోషన్, పస్సు, ఇంత టవల్ తడిసిపోతుంది రోజు. చాలా భయంకరం అనమాట, విపరీతమైన బాధ, చనిపోతారు కూడా. అటువంటి భయంకరమైన ఫిస్టులాని తగ్గించడానికి కూడా దీని వేరు రసం, దీని ఆకు రసం పనిచేస్తుంది. అలాగే చర్మవ్యాధులు ఏ అయితే ఉన్నాయో ఆ చర్మవ్యాధులకి ఈ మొత్తం ప్లాంట్ కానీ ఆకు కానీ కలెక్ట్ చేసుకుని నీళ్లు పోసి బాగా నూరి అది రాసుకుంటే దురద, మచ్చలు, చర్మవ్యాధులు అన్నీ తగ్గిపోతాయి. అంత అద్భుతంగా ఇది పనిచేస్తుంది. డయాబెటీస్కి ఏ రకంగా? డయాబెటీస్కి పనిచేయదు, ఓన్లీ గాల్ బ్లాడర్, మూత్రం వ్యాధులు వాటి మీద పనిచేస్తుంది. మీరు అడిగినట్టుగా డయాబెటీస్ కూడా మూత్ర వ్యాధుల్లోదే, మేహ వ్యాధులు అంటారు. ఆ మేహ వ్యాధుల్లోదే, కానీ
డయాబెటీస్ మీద పనిచేయదు ఓకే అది. కానీ చాలా బలం. దీని వేరు కూడా ఓకే అనేక ఔషధ లేహ్యాల్లో కలుపుతారమ్మా. కలపడం వల్ల మ్యాన్ పవర్ పెరగడం, ధాతు వృద్ధి జరగడం, చాలా బలం ఏర్పడుతుంది. ఓకే నార్మల్ గా ప్రాబ్లమాటిక్ ఉన్నప్పుడే కాకుండా ఆ, జనరల్ గా కూడా జనరల్ మెడిసిన్ గా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఓకే ఓకే అది ఇది నిద్రగణిక అంటారు. ఓకే రైట్ సార్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.